ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి గాంధీ భవన్ కు వచ్చారు. ఎమ్మెల్యే మేఘారెడ్డి ఫిర్యాదుతో క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన నోటీసులకు ఆయన లిఖితపూర్వక సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. తాను ఢిల్లీకి వెళ్లడం లేదని సీఎం రేవంత్ రెడ్డి యూకే పర్యటన ముగించుకుని వచ్చాక ఆయనతో మాట్లాడతానని తెలిపారు. కాగా గత కొన్ని రోజులుగా ఎమ్మెల్యే మేఘారెడ్డి చిన్నారెడ్డి మధ్య వివాదం జరుగుతుంది. ఇది ఏఐసీసీ దృష్టికి వెళ్లింది. మేఘారెడ్డి ఢిల్లీ వెళ్లి ఖర్గే వేణుగోపాల్ కు కూడా చిన్నారెడ్డిపై ఫిర్యాదు చేశారు. కాగా సీనియర్ నేత చిన్నారెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి చర్యలు తీసుకుంటారోనని ఆసక్తికరంగా మారింది. ఈ అంశానికి సంబంధించిన వారిని డీటెయిల్స్ మా ప్రతినిధి వేణుగోపాల్ అందిస్తారు. వేణుగోపాల్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి గాంధీ భవన్ కు వచ్చారు. ఇక ఎమ్మెల్యే మేఘారెడ్డి ఫిర్యాదుతో క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన నోటీసులకు ఆయన లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఇక లేదా యూకే పర్యటన ముగించుకొని వచ్చాక ఆయనతోటి మాట్లాడతానని చెప్పి కూడా గాంధీ భవన్ లో చెప్పారు. ఇక మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించడం జరిగింది. ఇక కాగా గత కొన్ని రోజులుగా ఏదైతే వనపర్తి నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే మేఘారెడ్డి చిన్నారెడ్డి మధ్య వివాదం జరుగుతోంది. ఇక ఇప్పటికే మేఘారెడ్డి ఏఐసీసీ దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకువెళ్లారు. మేఘారెడ్డి ఢిల్లీలో వెళ్లి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేను అలాగే కేసీ వేణుగోపాల్ ను కూడా కలిసి చిన్నారెడ్డిపై ఫిర్యాదు చేశారు. ఇక సీనియర్ నేత చిన్నారెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి చర్యలు తీసుకుంటారో అన్నటువంటి ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి. ఇక ముఖ్యంగా ఏదైతే ఇటు పార్టీని ఉద్దేశించి చిన్నారెడ్డి మాట్లాడినటువంటి మాటల వల్ల ఇటు పార్టీ పరువు పోయింది అని చెప్పి ఇటు ఎమ్మెల్యే మేఘారెడ్డి ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఖచ్చితంగా చిన్నారెడ్డిపై చర్యలు తీసుకోవాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ మొదట క్రమశిక్షణ సంఘం ఫిర్యాదు చేశారు. దానంతరం పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కి ఫిర్యాదు చేశారు. ఇక ఆ తర్వాత ఢిల్లీకి వెళ్లి ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గేని కలిసి కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. ఇక మేఘారెడ్డి డబ్బులు ఇచ్చి ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్నారని చిన్నారెడ్డి ఆరోపించారు. ఏదైతే తన వర్గం వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పి ఇలాగే కొనసాగితే తాను మరో జీవన్ రెడ్డిలా కూడా మారాల్సి వస్తుందని చెప్పి చిన్నారెడ్డి మాట్లాడడంపై ఇక ఎమ్మెల్యే మేఘారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక ప్రణాళిక సంఘం ఉపాధ్యక్ష పదవి మరోసారి దక్కించుకునేందుకే ఈ డ్రామాలు చేస్తున్నారని చెప్పి ఇటు ఎమ్మెల్యే మేఘారెడ్డి మండిపడ్డారు. ఇక తనపై చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపాలని చెప్పి కూడా ఎమ్మెల్యే మేఘారెడ్డి డిమాండ్ చేస్తున్నారు. ఇక తాను డబ్బులు ఎవరికి ఇచ్చానో చెప్పాలని, పార్టీ లైన్ దాటి వ్యవహరించారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే మేఘారెడ్డి ఇటు క్రమశిక్షణ కమిటీని కోరుతున్నటువంటి పరిస్థితి. అయితే 3 రోజుల్లోగా వివరణ ఇవ్వాలి అని చెప్పి ఇక చిన్నారెడ్డికి ఇప్పటికే క్రమశిక్షణ సంఘం నోటీసులు ఇవ్వడంతో ఈ రోజు గాంధీ భవన్ కి వచ్చినటువంటి చిన్నారెడ్డి ఇక తన ఏదైతే నోటీస్ కి స్పందిస్తూ తన వివరణ ఇటు క్రమశిక్షణ కమిటీకి అందజేసి ఇక వెంటనే గాంధీ భవన్ నుండి వెళ్లిపోయారు. ఇక నేను ఇప్పుడు ఏమీ మాట్లాడాను, ముఖ్యమంత్రి యూకే పర్యటన ముగించుకుని హైదరాబాద్ కు వచ్చాక ముఖ్యమంత్రిని కలిసాక ఇక నేను మాట్లాడతాను అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఏంటి వేణుగోపాల్, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఎటువంటి చర్యలు తీసుకుంటారోనన్న ఉత్కంఠ అయితే చాలా మంది అభిమానులు పెరిగిందని చెప్పుకోవచ్చు. ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది? అయితే ఇందుకు సంబంధించి ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు ఏంటి అనే వివరణ తీసుకున్నాక ఇటు క్రమశిక్షణ కమిటీ కూడా ఈ రోజు 3 గంటలకి గాంధీ భవన్ లో భేటీ కాబోతోంది. ఇక చిన్నారెడ్డి ఇచ్చినటువంటి వివరణతో ఆ కమిటీ సంతృప్తి చెందుతుందా ఏంటి అనే దానిపైన కూడా ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. ముఖ్యంగా ఏదైతే గత కొద్ది రోజులుగా పార్టీ లైన్ దాటుతున్నటువంటి వారిపై ఖచ్చితంగా చర్యలు ఉంటాయని చెప్పి కూడా ఇటు మొదటి నుండి కూడా ఇటు పిసిసి అధ్యక్షుడు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున కూడా పార్టీ పరువును బజార్ తీర్చేలా ఇష్టానుసారంగా నాయకులు వ్యవహరిస్తున్నారు. ఇక వ్యక్తిగతంగా సమస్యలు ఉంటే ఇటు జిల్లా స్థాయిలో మంత్రులతో చర్చించి పరిష్కరించుకోవాలి, కానీ ఇలా పార్టీ పరువును బజాజ్ కి ఇచ్చడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఇటు పిసిసి అధ్యక్షుడు కూడా మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నటువంటి పరిస్థితి.
ఎవరు లైన్ దాటినా ఎంత పెద్దవారైనా చూస్తూ ఊరుకోబోము, ఖచ్చితంగా చర్యలు ఉంటాయని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక ఈ నేపథ్యంలో ఈ రోజు ఎలా ఈ క్రమశిక్షణ సంఘం ఏ విధంగా స్పందిస్తుంది ఏంటి అనే దానిపైన కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నైనా ఉపేక్షించవద్దు అని చెప్పి ఇటు ఎమ్మెల్యేలు కూడా నిన్న సిఎల్పిలో జరిగినటువంటి ప్రత్యేకంగా సమావేశమై ఎవరు పార్టీ లైన్ దాటినా, ముఖ్యమంత్రిని ఎవరు ద్వేషించినా కానీ ఖచ్చితంగా వారిపై చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి కూడా ఇటు పార్టీ ఎమ్మెల్యేలు కూడా చెప్పడం జరిగింది. అయితే ఇన్ని పరిణామాల నేపథ్యంలో ఇక మరి ఒకవైపు కాంగ్రెస్ సీనియర్ లీడర్ చిన్నారెడ్డి గతంలో మంత్రిగా కూడా చేశారు. మరి ఒకవైపు మరోవైపు ఇటు వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి ఉన్నారు. అయితే ఇలాంటి తరుణంలో మరి హైకమాండ్ కూడా ఇప్పటికే ఈ సంఘటనపై వివరణ కూడా కోరింది. ఇటు మేఘారెడ్డి కూడా ఏవైతే చిన్నారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా రికార్డు చేసినటువంటి పెన్ డ్రైవ్లను కూడా ఇటు అధిష్టానానికి అందజేశారు. పిసిసి అధ్యక్షుడికి కూడా అందజేసినటువంటి పరిస్థితి. ఇక ఈ నేపథ్యంలో మరి క్రమశిక్షణ సంఘం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో అన్నది కూడా ఇప్పుడు ఆసక్తిగా మారినటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ వేణుగోపాల్.